ఎంత నష్టం పోయి ఉంటారు మొత్తం అందరూ కలిపి? 1,00,000 పైన ఉంటుంది సార్. తీసుకొచ్చాక సరుకు నేను మళ్ళీ ఎక్కడైనా అమ్మారా లేదా? పారేసినాం సార్ మేము. ఎందుకు పారేయటం? అంటే ఇప్పుడు వీడియో వేరే ఇంకా సార్ ఏడ అమ్మాలని కూడా ప్రతి వరకు సెల్ చూపిస్తారు, అందుకే మేము పరిచినాం సార్ మేము. అంటే ఇప్పుడు వీడియో వేరే ఇంకా సార్ ఏడ అమ్మాలని కూడా ప్రతి వరకు సెల్ చూపిస్తారు, అందుకే మేము పరిచినాం సార్ మేము. ఒక ఆమె చెప్పింది సార్, మేము చెప్పింది నాకు పాపం పిల్లడు గాబరా పెడుతున్నారు, చెమట పడుతున్నాడు అని పంపు అని నేను వచ్చినా సార్. నేను ఇప్పుడు శివరాత్రి టైమే, అది వ్యాపారం టైమే. మాకు ఈ వీడియో రావడం వల్ల మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అది భయంతో ఉన్నాం. కానీ ఈ శివరాత్రికి వెళ్ళరా మరి? ఆ భయంతోనే ఉన్నాం సార్. ఇంకా తెలుసు, నా ముందు నుంచున్నారు వలి. ఈయన మేడారం జాతరలో జరిగిన ఒక ఘటన వల్ల ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల కూడా ఈయన ఫేమస్ అయ్యారు. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఆ ఘటనకి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎందుకంటే ఒక వీడియో ఆయనకి సంబంధించింది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దాన్ని చూశారు. ఆ ఘటన గురించి, దానికి ముందు తర్వాత ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఎగ్జాక్ట్లీ వచ్చి మీతో ఏం మాట్లాడాడు? కెమెరా పెట్టకముందు నేరుగా కెమెరా పెట్టినాడు, అంతకుముందు ఏమైనా మాట్లాడినా? నా పేరు చెప్పినారు. నా పేరు చెప్తే నేను ఒలి చెప్పినా సార్. నేను దొరికినారని చెప్పినా సార్. ఆ తర్వాత మీతో అంతా వీడియోలో ఉంది. వీడియో మీరు చూసారు కదా, అందులో ఏమైనా కట్ చేశారు? అంతకేమైనా జరిగిందా? అంతకంటే ఎక్కువ ఏమైనా జరిగిందా? అదే సార్. సో వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మన ఎక్స్పైర్ డేట్ అడుగు సార్ బండికి. నేను సార్ ఎక్స్పైర్ డేట్ ఉండదు సార్ దానికి, ఏవో మేము బతుకులు వచ్చినాం సార్, చిన్న వ్యాపారం సార్ మాది అని చెప్పినా సార్. మేము మన ఆధార్ కార్డు ఏమంటున్నారు, ఆధార్ కార్డు చెక్లా సార్, మేము మర్చిపోయినా చెప్పినా సార్. మేము మీకు ఉంది కదా ఆధార్ కార్డు సార్, ఇక్కడ ఇంట్లో పెట్టుకుని వెళ్ళారు? మర్చిపోయినా సార్ నేను. పర్వాలేదు, నేను అనేది వీడియో తీసుకున్నారు, అయిపోయింది, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగు. మేము ఆ రోజు వచ్చినాం సార్. మేము అక్కడి నుంచి వచ్చేసారా? సరుకు అంతా మేము తెచ్చుకున్నాం సార్. మీరు పట్టుకెళ్ళిన సరుకు తెచ్చుకుని వెనక్కి వచ్చేసారా? అంటే కరెక్ట్గా చెప్పండి ఏం జరిగింది. మేము సరుకు తీసుకుపోయినాం సార్. మేము తీసుకుపోయినాక ఆయన వచ్చి అంతా ఇది చేసినాం మాకు. మేము ఆ రోజు వచ్చినాం సార్, రాత్రి వచ్చాం సార్. మేము అదే రోజు వెనక్కి వచ్చేసారు. ఓకే, మేడారం నుంచి ఇక్కడికి కర్నూలు వచ్చేసారు, నంద్యాల వెలుగోడు వచ్చేసారు. ఓకే, సో సరుకు అయితే అమ్మలేదా? లేదు సార్, అమ్మలే సార్. ఈ వీడియో తీసిన తర్వాత కానీ, వీడియో తీస్తున్నప్పుడు కానీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరైనా అన్నారు సార్. ఏం గాబరా అంటే నేను ఏం చెప్పలేదు సార్ వాళ్ళకి. ఇంకా వీడియోలో జరిగింది ఓకే, వీడియో చూడని వాళ్ళకి తెర వెనక ఇంకేమైనా జరిగిందా అని అడుగుతాం. మేము అరజు వచ్చాం సార్. మేము సరిగా ఏం చూడలేదు సార్. మేము అక్కడ మీకు మద్దతుగా ఎవరైనా ఉన్నారా అక్కడ మేడారంలో? ఒక ఆమె చెప్పింది సార్, మేము చెప్పింది నాకు పాపం పిల్లడు గాబరా పెడుతున్నారు, చెమట పడుతున్నాడు అని పంపు అని నేను వచ్చినా సార్. నేను మిమ్మల్ని పంపేయమని చెప్పిందా? ఒక లేడీ సార్. నేను ఈయనతో మాట్లాడుతున్నప్పుడు వీరి బ్రదర్ కూడా నాకు కనిపించారు. వాళ్ళ వ్యాపారాన్ని కొంత డ్యామేజ్ చేశారని చెప్పారు. ఒక అతని దగ్గరికి ఎవరు వచ్చారు? మీ దగ్గరికి అతనే వచ్చినాడు సార్. ఏం జరిగింది, వచ్చి ఏం చేశారు? ఎందుకంటే ఆ వీడియో మేము చూడలేదు కదా. వచ్చినాక మాట్లాడాను సార్. మాట్లాడినా ఇట్లా ఫుడ్ మీకు బండి పైన ఎక్స్పెక్ట్ డేట్ లేదు, మీరు ఎట్లా అమ్ముతున్నారు, మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ మా హిందూ జాతరలకి, మీకేం పని వచ్చి అమ్మడానికంటే మేము వ్యాపారం చేసేవాళ్ళం సార్, ఏడైనా అమ్ముతామని చెప్పినాం సార్. లేదు దీంట్లో కల్తీ ఉంది అది ఇది అని చెప్పినాడు సార్. లేదు సార్ కల్తీ లేదు, మేము 10 రూపాయలు నార్మల్గా అమ్మేది రేట్ ఇది, ఎక్కడైనా అమ్ముతాం, మా మసీదుల కాడ ఈడైనా అమ్ముతామని చెప్పినాం సార్. ఆయన వీళ్ళలేక అది పక్కన తాగిపోతుంది వాళ్ళకి చెప్పి ఇది తింటే పిల్లలు కారు అది అని ఆయన చెప్పినాడు సార్. ఇది తింటే పిల్లలు పుట్టారు హిందువులకి, వాళ్ళు ఫుడ్ జిహాదు సరుకు మొత్తం పారేసినాడు సార్. ఇది మొత్తం కల్తీ సరుకు, అది ఇది ఎట్లా వస్తారు మీరు అది ఇది అని చెప్పి పారేసినాడు సార్. అది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఈయన వీడియోకి మీకు జరిగింది తేడా ఎంతసేపు? 2 రోజులు సార్. అంటే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినారు, తర్వాత వారం దగ్గర పోయినా సార్. మా సరుకు మొత్తం పారేసినారు ఆడ. ఈయన కాడ వచ్చినప్పుడు బండ్లు సీల్ చేస్తాం మీరు పోకపోతే అది ఇది అని భయపడి వీళ్ళు వచ్చేసినారు సార్. సాధారణంగా మీరు ఈ వ్యాపారం ఏ ప్రాంతాల్లో చేస్తారు? చోట్ల చేస్తాం సార్, ఆంధ్ర అని తెలంగాణ అని కాదు, అన్ని చోట్ల అమ్ముతాం. మా వ్యాపారం కావాలని అన్ని చోట్ల పోతాం సార్. అది జాతరలు కానీ ఇస్తమాలు మాది మసీదుల కాడ ఏమైనా పెద్ద ప్రోగ్రాంలు జరిగినా, ఉరుసులు జరిగినా, మొహరంలు జరిగినా ఎక్కడికైనా పోతాం సార్. జాతరలకైతే మంది పిల్లలు వాళ్ళు వస్తారు సార్. పిల్లలు తినే వ్యాపారం 10 రూపాయల వ్యాపారం. పోలీసులు మీకేం చెప్పినారు? పోలీసులు మాకేం చెప్పలేదు సార్, వాళ్ళు కూడా ఏం చేయలేదు. వాళ్ళు పక్కన పంపించింది నువ్వు పో భాష అని చెప్పినారు సార్. అంతే సార్. పోలీసులు దీంట్లో ఏం జోక్యం లేదు సార్. వాళ్ళు ఫుడ్ జిహాద్ వీళ్ళు పోలీసులు పర్మిషన్ ఇచ్చినారా మీరు, వాళ్ళపైనే ఎగస్ట్రా మాట్లాడుతున్నారు సార్. పోలీసుల మీదనే ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు, ఎందుకు వాళ్ళకి రానిచ్చినారు అని చెప్తున్నారు. ఇది వ్యాపారం సార్, ఎవరు రానిచ్చినది, ఎవరు పర్మిషన్ ఇచ్చినది, మేము అమ్మడానికి వచ్చినాం అమ్ముకుంటున్నాం అని చెప్పినాం సార్. మీరు ఎంతమంది టీం వెళ్ళారు మీ వ్యాపారస్తులు మీ ఊరు నుంచి? అన్న తమ్ములం సార్, పెద్దన్న చిన్న కొడుకులం అత్త కొడుకులం సార్. అందరు పోయినాము, తల ఇంత వేసుకొని పోయినాం సార్. తల ఒక 20,000 30,000 అట్లా 10 మంది వరకు పోయినాము. ఇంకా ఆయన ఇది ఇట్లా చేస్తుంటే స్ప్రెడ్ చేస్తుంటే మేము వచ్చేసినాం సార్ భయపడి. మీ ఇద్దరే వచ్చినారా మిగతా వాళ్ళు కూడా? మిగతా వాళ్ళు కూడా వచ్చేసినారు సార్. అంటే అందరూ వచ్చినా సార్, ఎన్నికి వచ్చినా సార్, అందరూ ఎన్నికి వచ్చినా సార్.
మొత్తం వెళ్ళడానికి రావడానికి కలిపి అక్కడ వ్యాపారం ఎట్లా జరిగింది, సేలు లాస్ ఎంత ఉంటుంది మొత్తం? అంటే పైన ఏంది సార్, ఇప్పుడు స్టార్టింగ్లో పట్టుకున్నాడు సార్ ఆయన. మాకు స్టార్టింగ్లో పట్టుకుని సరుకు మొత్తం పారేసి ఇంకా ఒకరు పోయి చెప్పుకుంటా ఇట్లా కబాబన్లో కల్తీ ఉందంట. మీ ఇద్దరి మీద కంటే వీళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు వచ్చేయడం? అంటే ఇంకా మాకు పట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళకి చెప్పి అదే చేస్తారేమో. మేము ఎప్పుడు ఇట్లా ఫేస్ చేయలేదు సార్. ఎవరు మీడియా వాళ్ళు వచ్చి మాకు అడగలే, చేయలే. మా వ్యాపారం మేము చేసుకుంటాం, పోతేతోళ్ళు మేము ఎవరికి హాని చేసేది కాదు ఇది. అసలు మీ వీడియో వైరల్ అయ్యింది అన్న విషయం మీకు ఫస్ట్ ఎప్పుడు తెలిసింది? నాకు వారం క్రితం తెలిసింది సార్. నాకు వారం క్రితం తెలిసింది. ఎవరు చెప్పినారు? తెలిసే వాళ్ళ సార్, అట్లా ఉంటారు కదా సార్, తెలిసే వాళ్ళని అడిగినా సార్ నాకు రోడ్డు మీద. వాళ్ళు ఏం చెప్పారు మీకు వీడియో గురించి? నవ్వుతున్నా సార్, చాలా ఇది చేస్తున్నారు సార్ మాకు. వీడియో బయటకు వెళ్ళిన తర్వాత మీకు బయట వాళ్ళు చాలామంది ఫోన్లు చేసాము, మేము మద్దతు ఇచ్చాం, అది ఇది అంటున్నారు కదా, ఏంటి ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు చెప్తారు? మీరు ధైర్యంగా ఉండేది, మీరు సారు అన్న చెప్తున్నారు, బెదరు చెప్తున్నారు సార్ మాకు. అందరూ సార్, అందరూ సార్. అందరూ ఫోన్ ధైర్యంగా ఉండేది, మీరు ఏం కాదు మీకు అని చెప్తున్నారు సార్. ఫస్ట్ మీరు ఆ వీడియో చూసిన వెంటనే మీ రియాక్షన్ ఏంది? అంటే చాలా బాధ వేసింది సార్ మాకు. చాలా ఏం మాట్లాడే వస్తలేదు సార్ మాకు. నార్మల్గా అనుకున్నాం సార్ మేము, ఇంత వేరేలేదని మేము కళ్ళు కూడా అడిగాం సార్. మేము ఏంది మా కొడుకు ఎట్లా అయింది అని అడుగుతాం సార్. మీరు ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళారా వ్యాపారానికి? పోలే సార్, నేను 20 రోజులు పోలే సార్ నేను వ్యాపారం సార్. ఈ వీడియో ప్రభావం మిగతా వాళ్ళ మీద ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ వ్యాపారం ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అందరి మీద అయింది సార్. ఇప్పుడు తెలియని వాళ్ళు వచ్చి ఏంది ఏమైనా చేస్తున్నారా మీరు అనే మాటలు ఎక్కువ చెప్తున్నారు సార్. అది జరిగింది కదా, అది ఏమనేది వాళ్ళకి అర్థం కాకుండా స్ప్రెడ్ చేస్తున్నారు సార్. మామూలు వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా పిల్లలు తినిపారంటే భయమే కదా సార్. తెలిస్తే మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు లేనిపోని లేపి ఇది టచ్ చేయలే, ఏం చేయలే, ఇది పోయిందంటే ఎట్లా నమ్ముతాం సార్? కింద కామెంట్లు చదువుతారు కదా, చాలా కామెంట్స్ అలాగే చిన్న వ్యాపారం. నువ్వు చదివేవా కామెంట్లు? వాళ్ళు ఏమన్నారు? నాకు చదువు రాదు సార్, నాకు లేదు సార్. మీరు చదివారు కామెంట్లు? మీ ఇద్దరికి చదువు రాదు అంటే తెలుగు చదవటం రాదు? తెలుగు కొద్దిగా నేను 4 క్లాస్ వరకు చదివినాను, మరీ అంత రాదు, కొద్దిగా చదువుకున్నాను. నాకు లేదు సార్, చిన్నప్పటి నుంచి వ్యాపారం సార్. మేము ఇదే వ్యాపారంలో ఇదే వ్యాపారం సార్. ఇప్పుడు మళ్ళీ బండి ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ప్లాన్ ఏంటి? ఇంకా ఎవరైనా ఫ్రీ ఉంటే చేసాం సార్. ఫ్రీ ఉంటే అంటే అంటే మాలో ఎవరైనా మళ్ళీ అడిగితే మాకు ఇబ్బందిగా సార్. ఎవరైనా అడిగితే సెల్లులో వస్తాయి కదా అన్నీ సార్. ఆడిపోయినా సెల్లు ఉంది సార్, అట్లా సార్. ఇంకా చూడాలి, దేవుడు ఉన్నా సార్, దేవుడి మీద భారం సార్. మాకు చేయాలని ఉంది సార్. ఏమంటే పబ్లిక్లో కొద్దిగా మంది ఇది ఇష్యూ దూరం అయితే మళ్ళీ చేయాలని ఉంది సార్. మా వ్యాపారం ఇదే, మేము దీంట్లోనే బతుకుతాము, ఇది చేసుకొనే బతకాలి, మేము ఏరే పని రాదు అట్లా. తర్వాత